సింహరాశి మార్చి 2024 సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారిది సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల అదృష్టం తలుపు తట్టే అవకాశం గోచరిస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంపన్నుల కుటుంబం నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం కుదురుతుంది. చిన్నపాటి ప్రయత్నం కూడా చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ప్రయత్నాలు, ఆలోచనలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశాల్లో చదువు, ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వీసా సమస్యలు ఏమైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మొదటి 2 వారాలు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాదలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైన పట్టుదలతో పూర్తి చేస్తారు. ఓర్పు, నేర్పు వల్ల కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నెల మధ్యలో మానసిక ఆందోళన ఉంటుంది. భూ వివాద సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మొదటి 2 వారాల్లో మీ తల, కళ్ళు, రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో మీకు సమస్యలు ఉండవచ్చు. కానీ వాదనలు, అపార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యమైన పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాలకు మంచి సమయం. ఈ నెలలో మీ కెరియర్ పరంగా మంచి ఫలితాలు అందుతాయి. విద్యార్థులకు మొదటి 2 వారాల్లో కొన్ని సవాళ్లు కలిగి ఉండవచ్చు. విద్యపై దృష్టి సారించి కష్టపడడం చాలా అవసరం. ఈ మాసంలో ఓర్పు, పట్టుదల అవసరం. ఇది వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశాలను అందిస్తుంది. ఉద్యోగులకు సీనియర్ అధికార మద్దతు లభిస్తుంది. వారి సహాయంతో దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ నెలలో ఆశించిన లాభాలు పొందుతారు. మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి. వ్యాపారులకు ధనాలాభానికి మార్గం సులభం అవుతుంది. అయితే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహ సంచారం బాగానే ఉంది. అన్ని రంగాల వారు రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటుండదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. ఖర్చులు తగ్గించండి. కొన్ని విషయాల్లో నిందలు పడాల్సి ఉంటుంది. గత కొద్ది కాలంగా ఈ రాశి వారు ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మంచి ఉద్యోగానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల కోసం, అక్కడ స్థిరపడడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం ఇప్పటి ముప్పడిగా పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉండడం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. 3-4 వారాల్లో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. వాటి గురించి ఫిర్యాదు చేయడానికి బదులు సమస్యలకి పరిష్కారం వెతకండి. సమస్యల మధ్య ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముడుతుంది, కానీ మీరు దానిని సులభంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో మీ శత్రువులు బలంగా ఉంటారు, కానీ మీరు వారికంటే బలంగా ఉంటారు. నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడం వల్ల శుభ ఫలితాలు ఏర్పడతాయి. శ్రమ అధికమైన పట్టుదలతో పనిచేయండి. స్థానచలన, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి.
వైవాహిక జీవనంలో సమస్యలు తొలగుతాయి. జీవిత భాగస్వామితో సంతోష జీవనం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆశించిన మార్పులు ఏర్పడతాయి. సింహరాశి వారికి వృత్తి సంబంధించి ఈ నెల 16 తర్వాత మంచి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదృష్టం కూడా మీకు తోడవుతుంది. మీరు వ్యాపారస్తులైతే మీరు మంచి లాభాలతో పాటు మీ వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతాయి. విద్యార్థులు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్ట్స్కి సంబంధించిన వారు మంచి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక, బ్యాంకింగ్, సాంకేతిక రంగాల్లో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రోత్సహించుకుంటారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. వ్యాపార రంగానికి సంబంధించిన వారికి ఈ నెల చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ నెల మీరు డబ్బు సంపాదించడమే కాకుండా మీ వృత్తిలో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మొత్తం మీద ఈ నెల సింహరాశి స్థానికులకు వారి వృత్తిపరంగా చాలా బాగుంటుంది. అయితే మీరు మీ బడ్జెట్ను బాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడులతో పాటు లావాదేవీలు చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని సమయాల్లో మీరు ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ పెట్టుబడులను ఆచితూచి పెట్టండి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. బంధువులను కలవడానికి, కుటుంబ కార్యక్రమాలకి హాజరు కావడానికి, పాత స్నేహితులు లేదా సహోద్యోగులతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి వారి తోబుట్టువులు వారి రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ మాసంలో మీ కుటుంబ సభ్యుల ఆందోళన కలిగిస్తుంది. కానీ సరైన సమయానికి చికిత్స తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తూ కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొంది విజయాలు సాధిస్తారు. అయితే ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధ పెట్టండి. వివాహ జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలు, నిశ్చితార్థాలు లేదా వివాహం అయ్యే అవకాశం ఉంది. కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తారు. కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది. కుటుంబంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించడానికి మీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడడం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెల అనేక అంశాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి ఈ నెలలో ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నం సఫలం కావడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో అవకాశం దొరకడం, ఉద్యోగం మంచి స్థిరత్వం లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి, వీసా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మనస్సులోని కోరికలన్నీ నెరవేరే సూచనలు ఉన్నాయి. పాటించవలసిన పరిహారాలు ఏమిటంటే, సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించండి. మీరు పేద విద్యార్థులకు సహాయం చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. వ్యాధులు తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.